ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. దేవుని సన్నిధిని వెతుకుతూ ఆయన వాక్యాన్ని వినడానికి నిరీక్షించే వారిని దేవుడు ధన్యులుగా చేస్తారు. ఈరోజు మీరు దేవుని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో మరియు వాక్య ధ్యానములో నిలిచినట్లయితే ఆయన మీకు జ్ఞానమును, మార్గదర్శకత్వమును, అనుగ్రహమును అనుగ్రహిస్తాడు. మీ నిరీక్షణ వ్యర్థము కాదండి. దేవుడు మీ కొరకు ద్వారములు తెరచి తన సమాధానముతో మిమ్మను నడిపిస్తారు. ఆమేన్. కనుక ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినుటకు మరియు ఆయన సన్నిధిలో నిత్యము నిరీక్షించుటకు దేవుని కృపను పొందుకునేవారిగా ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేయండి. మీరు అనుకుంటూ ఉండొచ్చు, నిరీక్షణతో నేను ఇన్నాళ్ళు చేస్తూ ఉన్నాను కదా, వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నాను కదా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో కొంత సమయమైన నేను గడుపుతున్నాను కదా, ఆయన ప్రార్థనలకు జవాబు రావట్లేదు అనేసి నిరీక్షణ కోల్పోకండి. తప్పకుండా దేవుడు తగిన సమయమందు మీ నిరీక్షణ వ్యర్థము కాకుండా ఆయన మీద మీరుంచుకున్నటువంటి విశ్వాసము ఏ మనుష్యుల దగ్గర సిగ్గు నొందకుండా దేవుడు తప్పకుండా మీకు జవాబిచ్చి మిమ్ములను ఒక ఉన్నతమైన స్థాయికి నిలవబెడతాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీ అందరి జీవితాలలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.